హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈరోజు మా తోటలో రకరకాల పువ్వులు, చాలా రకాల పువ్వులు హార్వెస్ట్కి ఉన్నాయి. అవన్నీ తెంపేసుకుందాం. చూడండి, ఇవి చాందిని, చక్కటి చాందిని గుత్తులు గుత్తులుగా పూసినాయి చెట్లకు. ఇంకా కొన్ని పువ్వులు అయితే తెంపేసుకుందాం. చూస్తురా చాందిని పువ్వులు ఎంత మంచిగా ఉన్నాయో. అలాగే ఎల్లో చాందిని గిట మస్తు పూసింది. పూసి మొక్క అయితే పాత అయిపోయిందన్నమాట. ఇంకా ఇక్కడైతే ముద్ద మార్నింగ్ గ్లోరీ, రకరకాల పువ్వులు అన్నమాట. ఇక్కడ గిట ముద్ద మార్నింగ్ గ్లోరీ. ఈరోజు ఫ్రైడే రోజు మనకు పువ్వులు చాలా అవసరం కదా. ఇంకా చామంతులు అయితే చెప్పదీరదు. ఎన్ని పువ్వులు తెంపితినో, అసలు ఎన్ని తెంపినా వడవవు. రోజు దీపం ముట్టిస్తాం, రోజు కొన్ని పువ్వులు పెడుతూనే ఉంటాం, అయినా వడుస్తలేవు. చూడండి, అన్ని పువ్వులు ఉన్నాయి మన తోటలో. ఇంకా అన్నీ కొన్ని తెంపుకుంటా. ఇంకా ఇక్కడ ఒక రకమైన చామంతి గుత్తి బాగుంది కదా. అన్ని కలర్స్ పూసి పాయ చూడండి. ఇంకా ఇక్కడ ఇటు ఉన్నది, అన్నీ ఎండిపోయినాయి అన్నమాట. మొత్తము మొక్కలకు కొమ్మలన్నీ తెంపేసిన, ఎందుకంటే మొత్తం పూసి ఎండిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఇట్లా అయిపోయినాయి చూడండి. మొగ్గలు ఉన్నాయి వదిలేసిన, మొత్తం తెంపేసిన కొమ్మలన్నీ. ఎందుకంటే అట్లా తెంపేస్తేనే మళ్ళీ మనకు నార అనేది చక్కగా వస్తుంది. ఇక చూడండి, ఇదంతా నారే, ఇట్లా మొత్తం నార అనేది మళ్ళీ వస్తుంది అన్నమాట. అందుకే నేను మొత్తము ఎండిపోయిన కొమ్మలన్నీ ఇట్లా కట్ చేసేసిన. చూడండి, ఇదంతా చామంతి నారే. ఒక నెల కల్లా ఎట్లా వస్తుందంటే అట్లా వస్తుంది నారు. ఇక్కడ తెల్ల చామంతులు, భలే ఉన్నాయి కదా. ఇక్కడ నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కకు మళ్ళీ కొన్ని పువ్వులు ఇప్పుకున్నాయి. పెద్ద కుండీలలో షిఫ్ట్ చేసేసుకున్నా నేను. ఇట్లా పెద్ద కుండీలలో షిఫ్ట్ చేసుకున్నా. ఒక్కొక్క కుండీలో 3 మొక్కలు ఉండే. ఇట్లా మొత్తం పువ్వులు తెంపినాక కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ చక్కగా చిగుర్లు వస్తాయి. ఏవైనా పువ్వులు అయిపోయినాక మంచిగా కట్ చేసుకొని, మంచిగా కలుసుకొని, మంచి పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ వస్తాయి అన్నమాట. చూడండి, ఇట్లా రకరకాల చామంతులు. ఇదైతే ఎంత అందమో చెప్పదీరదు అందానికి. ఇంకా ఇది మాసపత్రి, ఎంత చక్కగా ఉందో చూడండి. మాసపత్రి ఇది గిట దేవుడికి ఇష్టం అన్నమాట. నేను దేవుడికి పెట్టుకోవడానికి ఇలా చిన్న డబ్బాలో తెచ్చి పెట్టుకున్నా. ఇంకా కాస్మోస్ చూడండి, ఎల్లో ఆరెంజ్ డబల్ పెటల్ కాస్మోస్ మంచిగా వస్తున్నాయి. మళ్ళీ ఎక్కడంటే అక్కడ విత్తనాలు పడి మొలిచినాయి. మళ్ళీ ఎన్నో పీక్ పడేసిన, ఎందుకంటే తోట నిండా పూల మొక్కలే ఉంటే మనకు కూరగాయలు అవసరం కదా. కానీ ఇంకా అక్కడక్కడ ఒకటి ఉంచితే ఇట్లా పువ్వులు వస్తున్నాయి చూడండి. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ గిట ఒక చెట్టు ఉంది, ఇంత మంచి పువ్వులు పూస్తుంటే ఎంత సంతోషమో చూడండి. ముందు ఈ కలర్ వస్తుంది, తర్వాత ఈ కలర్ వస్తుంది. ఇంకా ఇక్కడ రెడ్ కలరు పోకబంతి పువ్వులు చక్కగా వచ్చేసినాయి చూడండి. పువ్వులు గిట భలే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా నేనైతే తెంపట్లేదు ఇవి, ఎందుకంటే ముందు ఇత్తనం చేసుకుంటా అని మీకు మాట ఇచ్చినాయి కదా, అందరికి ఇవ్వాలి కదా. ఇంకా ఇదైతే రెడీ అవుతుంది చూడండి విత్తనం, అందుకే తెంపట్లేదు. ఇక్కడ రెడ్ గోరింక పువ్వు, గులాబీ పువ్వు మాదిరే. ఇక్కడ ఎల్లో నిత్యమల్లి చెట్ల నిండు ఉన్నాయి చూడండి. మస్తున్నాయి కదా. ఇంకా ఇవన్నీ ఇత్తనాలే చూడండి, అవే రాలిపోతున్నాయి. ఇగో చెట్లకి అవుతున్నాయి, రాలిపోతున్నాయి. ఇగో ఇంకా ఇక్కడైతే వైట్ పోకబంతి
ఇవి గిట నాకు అంత ఇష్టం ఉండదు తెంపడము. ఇంకా గులాబీలు ఉన్నాయి, తెంపుకుందాం. ఇంకా ఇక్కడ గులాబీలు చూడండి ఎట్లా పూసినాయో, ఒకే ఒక కొమ్మకు నిండా పువ్వులు, అలాగే నిండా మొగ్గలు చూడండి. ఇది నాటు గులాబీ కాబట్టి విపరీతంగా పూస్తుంది ఎప్పుడు. చూసురా నిండా మొగ్గలే. ఇంకా ఇక్కడ కొమ్మకు చూడండి ఎంత గుత్తులు గుత్తులో మొగ్గలైతే. ఇంకా ఈ పువ్వు గిట తెంపేసుకుందాం. చూడండి ఇవి గులాబీలు. ఇంకా ఇక్కడ జర్మనీ పూలు గిట కొన్ని ఉన్నాయి, తెంపుకుందాం. ఇట్లా రకరకాల పువ్వులు చూడండి. మన తోటలో ఎన్ని తెంపినా ఒడవయి అన్నమాట పువ్వులు. రోజు తెంపుతూనే ఉంటాం, అయినా పువ్వులు ఒడవనే ఒడవయి. చూడండి మీరు ప్రతి చెట్టుకు ఎన్ని పువ్వులో, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అందం. ఏం చేసుకుంటాం చెప్పండి ఇన్ని పువ్వులు. ఇంకా కనకాంబరాలు అయితే చెట్ల నిండా అసలు నేను తెంప రాలిపోతాయి. ఇట్లుంటాయి అన్నమాట మస్తు పువ్వులు. ఇంకా ఇవి చూడండి మన తోటలో పువ్వులు, రకరకాల పువ్వులు. ఎన్ని పువ్వులు తెంపుకుంటామో. మరి మీకు నచ్చిందా మా తోటలో పువ్వుల హార్వెస్ట్? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.